అందరికి వందనాలు. బాగున్నారా? ఈరోజు మనం దేవునిపై దృష్టి ఏ విధంగా ఉంచాలో తెలుసుకుందాం. దేవునిపై దృష్టి ఉంచాలి అంటే మొదటిగా మనలో దేవునిపై విశ్వాసం అనేది ఉండాలి. చాలామంది నాకు దేవునిపై విశ్వాసం ఉంది, అయినా సరే దేవునిపై దృష్టి ఉంచలేకపోతున్నాను అని అంటారు. దేవునిపై విశ్వాసంతోనే పేతురు దోణిలో నుండి బయటకు వచ్చాడు. కాని మధ్యలో గాలిని చూచి భయపడ్డాడు. వెంటనే యేసు పేతురు చేయి పట్టుకొని యేసు పలికిన మాట, అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఈ రోజున ఇలానే మనలో కూడా చాలామంది దేవునిపై విశ్వాసం ఉంచుతున్నారు. కాని మధ్యలో వచ్చే శ్రమలను, కష్టాలను, నిందలను చూసి ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. దేవునిపై దృష్టిని కోల్పోవడానికి ముఖ్య కారణమేమిటంటే భయం. ఎంత విశ్వాసం కలిగి ఉన్నా సరే భయం అనేది దేవునిపై దృష్టిని కోల్పోయేలా చేస్తుంది, అలాగే మనలను అల్పవిశ్వాసులుగా కూడా చేస్తుంది. ఆమేన్.